ఆధునిక సౌకర్యాలు, చారిత్రక శైలితో ఉండేలా శ్రద్ధతో కళల లోగిలిని నిర్మించుకునే వారి సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. ముఖ్యంగా ప్రత్యేక శ్రద్ధతో అలనాటి మండువా శైలిలో పైకప్పు పెంకులతో, పెంకులను పోలిన రూఫ్ సెటప్తో ఇంట్లో దూలాలు, వాసాలు ఇంటి ముందు భాగంలో వరండాలా ఉండేలా చూసుకుంటున్నారు. అలనాటి నిర్మాణాన్ని తలపించేలా ఆధునిక ఏర్పాట్లతో ప్రతి విషయంలో చారిత్రక నిర్మాణ శైలిని అందిపుచ్చుకుని తమదైన గృహాల నిర్మాణానికి ప్రాధాన్యమిస్తున్నారు. నగరాల్లో పాటు వివిధ జిల్లాల్లో ఇలాంటి భవనాలు ప్రత్యేక ఆకర్షణగా మారుతున్నాయి. విల్లా అయినా, గెస్ట్ హౌస్ అయినా, 2-3 పడక గదులున్న ఇంటి నిర్మాణమైన ప్రత్యేక అభిరుచి, ఆధునిక సౌకర్యాలు, చారిత్రక శైలితో ఉండేలా శ్రద్ధతో కళల లోగిని నిర్మించుకునే వారి సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. ముఖ్యంగా ప్రత్యేక శ్రద్ధతో అలనాటి మండువా శైలిలో పైకప్పు పెంకులతో, పెంకులను పోలిన రూఫ్ సెటప్తో ఇంట్లో దూలాలు, వాసాలు ఇంటి ముందు భాగంలో వరండా ఉండేలా చూసుకుంటున్నారు. నివాస ప్రాంగణంలోకి అడుగు పెట్టగానే అలనాటి నిర్మాణాన్ని తలపించేలా ఆధునిక ఏర్పాట్లతో ప్రతి విషయంలో చారిత్రక నిర్మాణ శైలిని అందిపుచ్చుకొని తమదైన గృహాల నిర్మాణానికి ప్రాధాన్యమిస్తుండటంతో హైదరాబాద్ నగరంతో పాటు వివిధ జిల్లాల్లో ఇలాంటి భవనాలు ప్రత్యేక ఆకర్షణగా మారుతున్నాయి. నిర్మాణ రంగంలో అతిథి గృహాలను, విల్లాలను చూడముచ్చటగా నిర్మించి ఇచ్చే నిర్మాణ సంస్థలు, స్థిరాస్తి వ్యాపారులకు ఎంతో ఆదరణ లభిస్తోంది. నగరీకరణ పుణ్యమాని ఇంటి నుంచి మొదలై రహదారుల వరకు అంతటా కాంక్రీట్ వనాల్లా మారిపోయిన పరిసరాలతో ఒకంత విసిగిన కొందరు తమ నివాసాలకు కాంక్రీటు గూడును తలపించేలా ఉండవద్దనే ఉద్దేశంలో భవనమే అయినా నిర్మాణ శైలి మాత్రం చారిత్రక మండువా లోగిలిని తలపించేలా ఇంట్లో వీలుంటే కలప దూలాలు, వాసాలను, వీలు కాకపోతే స్టీల్, ఐరన్ కడ్డీలతో వాసాలను పోలిన ఏర్పాట్లతో ప్రత్యేకంగా పైకప్పును డిజైన్ చేయించుకుంటున్నారు. పైన కాంక్రీట్ తో కప్పు ఏర్పాటు చేసిన సాధారణ భవనాల్లా కాకుండా మండువా లోగిలి మాదిరి ఉండేలా ప్రత్యేకంగా నిర్మాణం చేపట్టి పైన పెంకులతో అందంగా తీర్చిదిద్ది తాము ఆధునిక భవనంలోనే నివసిస్తున్న వందల ఏళ్ల నాటి ఇంట్లో ఉంటున్న అనుభూతిని సొంతం చేసుకుంటున్నారు. ఇందుకోసం కొందరైతే లక్షల రూపాయల నుంచి కోట్ల రూపాయల వరకు ఖర్చు చేస్తున్నారు. భవనాలపై పెంకులను పోలిన షీట్లను ఏర్పాటు చేసుకోవడమే కాకుండా ఇంటి వరండా, గార్డెన్ ఇలా ప్రతి విషయంతో ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారు. ఉషోదయం వేళ, సాయం సంధ్యాకాలంలో గార్డెన్లో కూర్చొని సేద తీరేందుకు, తేనీరు సేవించేందుకు, విందు వినోదాల కోసం పెంకులతో పాతకాలం నాటి కుటీరాలను తలపించేలా నిర్మించుకుంటున్నారు. ఆధునిక పోకడలెన్ని వచ్చినా ఇప్పటికీ ఇంట్లోకి రాగానే ఆహ్లాదం, నానమ్మ తాతయ్య కాలం కళ్ల ముందు మెదిలేలా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఏసీ భవనాలే అయినా ఇంట్లో అడుగిడితే మాత్రం పల్లె వాతావరణం కనిపించేలా శ్రద్ధ చూపిస్తున్నారు. అలనాటి నిర్మాణ శైలి కనిపించేలా ఇళ్లను నిర్మించి ఇచ్చేందుకు ప్రాధాన్యమిస్తున్నామని డిజైనర్లు చెబుతున్నారు. ఇప్పుడు మళ్ళీ మనం మండువా లోగిలి కాన్సెప్ట్ అనేది ప్రాచుర్యంలోకి వచ్చింది. ఈ విధానం ఎక్కడ ఎక్కువగా ఇంప్లిమెంట్ అవుతోంది అని అంటే సిటీకి కాస్త దూరంగా ఎక్కడైతే మనకి ల్యాండ్ ఎక్వైర్ చేసుకునే పాసిబిలిటీ ఉంటుందో, మనం ఒక రెగ్యులర్ హౌస్ని 200 గజాల నుంచి మొదలుపెట్టి 300 గజాలు, 400 గజాల వరకు లావిష్గా కట్టుకోగలుగుతున్నామో, మండువా లోగిలి హౌస్ అనేది ఆ సైజు నుంచి స్టార్ట్ అవుతుంది. క్లైమేట్ పరంగా ఆ ఒక హౌస్ని కూల్గా ఉంచడానికి దాని చుట్టూరా ఉండే ల్యాండ్స్కేపింగ్ కూడా ఎంతగానో ఉపయోగపడుతుంది. మనం ఆ యొక్క ఎన్వైరన్మెంట్ని ఒక గ్రీన్ బిల్డింగ్, సస్టైనబుల్ ఎన్వైరన్మెంట్గా కూడా మనం తీర్చిదిద్దుకోగలుగుతున్నాం. కొంత అడిషనల్ ఎక్స్పెండిచర్ తోటి మంచి ఇంటి నిర్మాణాన్ని ట్రెడిషనల్ వెర్నాక్యులర్ స్టైల్లో చేసుకోగలుగుతారో అలాంటి వారందరూ కూడా మండువా లోగిలి హౌస్ కన్స్ట్రక్షన్కి ఎక్కువగా మగ్గు చూపుతున్నారనడంలో ఆశ్చర్యం లేదు. సైజు ఎంత పెద్దగా ఉంటే అంత మంచి మండువా లోగిలి హౌస్ మనం ప్లాన్ చేసుకోగలుగుతాము. సస్టైనబిలిటీ పరంగా దీనికి మించిన ఆప్షన్ లేదనే చెప్పొచ్చు. బికాస్ దిస్ ఇస్ సైంటిఫికల్లీ ప్రూవెన్. మనకి వేడి వాతావరణంలో ఇంటి లోపల చల్లగా ఉండడానికి, చలి వాతావరణంలో ఇంటి లోపల వెచ్చగా ఉండడానికి 100% మనకి అనుకూలంగా ఉండే స్ట్రక్చర్ కాబట్టే ఇన్ని దశాబ్దాలుగా, ఇన్ని శతాబ్దాలుగా మండువా లోగిలి హౌస్ అనేది అంతరించిపోకుండా ఇప్పటికీ మన కన్స్ట్రక్షన్ విభాగంలో అత్యుత్తమ స్థానంలో నిలిచి ఉంది అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.